2025 సంవత్సరం చివరి దశకు చేరుకుంటున్న ఈ సమయంలో అక్టోబర్ నెల మిథున రాశి వారి జీవితంలో ఒక చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతుంది. ఈ నెలను కేవలం 31 రోజులు ఉన్న ఒక క్యాలెండర్గా చూడకండి. మీ భవిష్యత్తుకు సరైన దారి చూపే ఒక ముఖ్యమైన పాఠంలా దీన్ని భావించండి. ఈ నెల మీ దారిలో కొన్ని సవాళ్లను ఉంచుతుంది. వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారో పరీక్ష పెడుతుంది. అదే సమయంలో మీరు చూపించే వాహనానికి ఉపయోగించే తెలివికి మెచ్చి అద్భుతమైన బహుమతులను కూడా సిద్ధంగా ఉంచుతుంది. మిథున రాశి వారి లక్షణం చురుకుదనం, వేగంగా ఆలోచించడం అయితే ఈ నెల మీకు ఆగి నెమ్మదిగా ఆలోచించి ఆ తర్వాతే అడుగు ముందుకు వెయ్యి అనే ఒక అమూల్యమైన పాఠాన్ని నేర్పించబోతుంది. కేవలం మీ తెలివితేటలతోనే కాకుండా మీ మనసు చెప్పే మాటను కూడా విని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. మీ బుద్ధికి మీ అంతరాత్మకు మధ్య ఒక వారధి కట్టుకోవాల్సిన నెల ఇది. మరి ఈ అక్టోబర్ నెల మీ రాశి చక్రంలో ఎలాంటి అద్భుతమైన మార్పులను, మలుపులను తీసుకురాబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అక్టోబర్ నెల మీకు ఒక తీయని అనుభూతితో, సంతోషకరమైన వార్తతో స్వాగతం పలుకుతుంది. ఆ ఆనందానికి ముఖ్య కారణం మీ పిల్లలే అవుతారు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు రోజులాగే సాయంత్రం వేళ ప్రశాంతంగా టీ తాగుతూ సేద తీరుతున్నారు. అప్పుడే మీ ఫోన్ రింగ్ అవుతుంది. అవతలి నుంచి మీ అబ్బాయి లేదా అమ్మాయి వారి గొంతులో మీరు ఎప్పుడూ విననంత ఉత్సాహం, ఆనందం, నాన్న, అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది అని చెబుతారు. ఆ ఒక్క క్షణం మాట చాలు. గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా మీరు పడుతున్న ఆందోళన, వారి భవిష్యత్తు గురించి టెన్షన్ అంతా మంచులా కరిగిపోతుంది. ఈ ఆనంద క్షణానికి వెలకట్టలేము. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మీ పిల్లలు చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులు సాధించడం, క్రీడలు లేదా సంగీత, నాట్యం వంటి కళల్లో రాష్ట్ర స్థాయిలో గొప్ప గుర్తింపు పొందడం వంటివి అక్టోబర్ నెలలో జరిగే అవకాశం ఉంది. వారి విజయం మీ విజయం అవుతుంది. వారి సంతోషం మీ సంతోషం అవుతుంది. ఈ సంతోషకరమైన సంఘటన కేవలం ఒక రోజు వేడుకతో ఆగిపోదు. అది మీ కుటుంబ సభ్యులందరితో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. కష్టపడితే ఫలితం తప్పకుండా దక్కుతుందనే నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. అక్టోబర్ నెలలో గ్రహాల సంచారం మిథున రాశి వారికి ఒక అద్భుతమైన శక్తిని అందిస్తోంది. దాన్ని మనం పాత చెత్తను శుభ్రం చేసుకునే అవకాశం అని పిలుచుకోవచ్చు. అంటే విశ్వమే ఇక మీ జీవితంలో పేరుకుపోయిన పాత సమస్యలను పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉదాహరణకు, చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యకు సరైన డాక్టర్, సరైన మందులు దొరికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తికి సంబంధించిన పత్రాల్లో ఒక చిన్న పొరపాటు లేదా అడ్డంకి తొలగిపోయి మీ చట్టబద్ధంగా రావాల్సిన ఆస్తి మీ చేతికి అందుతుంది. ఒక మంచి స్నేహితుడితో చిన్న విషయానికి వచ్చిన ఒక పాత అపార్థం మాటల ద్వారా తొలగిపోయి మీ స్నేహబంధం మళ్ళీ ముందు కంటే బలంగా చిగురుస్తుంది. అయితే ఈ మార్పులు వాటంతటా అవే జరగవని గుర్తుంచుకోండి. వాటి పరిష్కారం కోసం మీ చేసే ప్రయత్నాలకు ఈ అక్టోబర్ నెలలో విశ్వం యొక్క సహాయం తోడై తప్పక మంచి ఫలితాలు వస్తాయి. ఈ పాత సమస్యల ఫైళ్లను ఒక్కొక్కటిగా మూసివేస్తున్న కొద్దీ మీ భుజాలపై నుంచి కొత్త బరువు దిగిపోయినట్లు కనిపిస్తుంది. మీ మనసు ఎంతో తేలికపడి ప్రశాంతంగా, నిర్మలంగా మారుతుంది. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటేనే వాక్కుకు, తెలివికి, సంభాషణకు కారకుడు. ఈ నెలలో మీ మాటలకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, శక్తి ఉంటాయి. మీ మాటలు కత్తిలా పదునుగా కాకుండా వెన్నెలా మృదువుగా, తేనెలా తీయగా మారి ఎదుటివారి మనస్సులను సులభంగా గెలుచుకుంటాయి. మీ కుటుంబంలో కానీ, బంధువులలో కానీ ఏవైనా మనస్పర్ధలు, గొడవలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ఇదే అత్యంత అనువైన సమయం. ఎవరితోనైతే మీకు సమస్య ఉందో మీరే చొరవ తీసుకుని ఒక స్నేహపూర్వక సంభాషణ మొదలుపెట్టండి. ఆ రోజు నేను అలా అని ఉండాల్సింది కాదు, నన్ను క్షమించు అనే ఒక చిన్న మాట సంవత్సరాల తరబడి మీ మధ్య ఉన్న దూరాన్ని కూడా చెరిపేయగలదు. ఇంట్లో సాయంత్రాలు గొడవలతో, భారమైన నిశ్శబ్దంతో కాకుండా అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వులతో నిండిపోతాయి. ఈ సంతోషకరమైన ప్రశాంత వాతావరణం మీ మానసిక ఆరోగ్యానికి ఒక మంచి టానిక్లా పనిచేస్తుంది. ఈ అక్టోబర్ నెలలో మిథున రాశి వారి ముందు కొన్ని చాలా ఆకర్షణీయమైన అవకాశాలు వచ్చి వాలుతాయి. ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనే ఆలోచన లేదా చాలా తక్కువ ధరకే ఒక మంచి స్థలం వస్తుందన్న వార్త వంటివి మిమ్మల్ని వెంటనే నిర్ణయం తీసుకునేలా తొందరపెడతాయి. మీలోని ఉత్సాహం మిమ్మల్ని ముందుకు తోస్తుంటే అనుభవం లేకపోవడం మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు.
ఇలాంటి గందరగోళంలో ఉన్నప్పుడు మీ కుటుంబంలోని తల్లిదండ్రులు లేదా ఇతర పెద్దల సలహా ఒక దారి చూపే దీపంలా మీకు సహాయపడుతుంది. వారి జీవితంలో వారు చూసిన ఎత్తుపల్లాలు, వారి అనుభవం మీ ఉత్సాహంలో మీరు గమనించలేని ప్రమాదాలను, నష్టాలను పసిగట్టగలవు. వారి మాట వినడమంటే మీ అభిప్రాయాన్ని చంపుకోవడం కాదు, అనవసరమైన రిస్క్ తీసుకోకుండా తెలివిగా వ్యవహరించడం. వారి అనుభవ జ్ఞానాన్ని మీ ఆధునిక ఆలోచనలకు జోడిస్తే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి ఈ నెల పెద్దవారు చెప్పే మాటలను వినండి. ఈ అక్టోబర్ నెలలో మిథున రాశివారు డబ్బు విషయంలో 2 విషయాలకు చాలా దూరంగా ఉండాలి. మొదటిది అత్యాశ, రెండవది గుడ్డి నమ్మకం. అత్యాశ: ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కేవలం నెల రోజుల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది, ఈ స్కీంలో పెట్టుబడి పెడితే కోటీశ్వరులు అయిపోతారు వంటి ఆశలు చూపిస్తే వారికి ఒక నమస్కారం పెట్టి నెమ్మదిగా పక్కకు వచ్చేయండి. గుర్తుంచుకోండి, సులభంగా వచ్చే డబ్బు ఎప్పటికీ నిలవదు, పైగా మనల్ని కష్టాల్లోకి నెడుతుంది. గుడ్డి నమ్మకం: అలాగే ఎవరైనా వారి కష్టాల కథలు చెప్పి మీలోని జాలిని సొమ్ము చేసుకోవాలని చూస్తే సహాయం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా ఎవరైనా డబ్బు కోసం మిమ్మల్ని తొందర పెడుతుంటే ఈ ఆఫర్ ఈ రోజు వరకే, ఇప్పుడే డబ్బు ఇవ్వకపోతే అవకాశం చేజారిపోతుంది అని ఒత్తిడి చేస్తుంటే అందులో ఏదో మోసముందని వెంటనే గ్రహించండి. ప్రతి ఆర్థిక లావాదేవీని, అది స్నేహితులతో అయినా బంధువులతో అయినా, ఒక వ్రాతపూర్వక ఒప్పందాన్ని అంటే అగ్రిమెంట్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. డాక్యుమెంటేషన్ అనేది మీ జాగ్రత్తకు నిదర్శనం. భవిష్యత్తులో వచ్చే అనవసరపు తలనొప్పులకు ముందు జాగ్రత్త మందు. నెల మొదటి భాగంలో మీరు ఎంత జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ఉంటారో నెల చివరి భాగంలో మీకు అంత మంచి జరుగుతుంది. చాలా కాలంగా కోర్టు కేసులలో చిక్కుటుని మానసికంగా నలిగిపోతున్న వారికి ఇది విముక్తిని ప్రసాదించే సమయం. మీరు న్యాయం, ధర్మం వైపు నిలబడినట్లయితే అంతిమ విజయం మీ పక్షానే నిలుస్తుంది. కేసులో మీకు అనుకూలంగా పురోగతి కనిపించి మీపై ఉన్న మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఇక విదేశీ ప్రయాణాల కోసం లేదా ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ నెల శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. వీసా ఇంటర్వ్యూ విజయవంతం అవ్వడం, టికెట్లు బుక్ అవ్వడం, అక్కడ ఉండటానికి మంచి ఏర్పాట్లు జరగడం వంటివి చాలా సాఫీగా, వేగంగా జరిగిపోతాయి. మీరు సరైన మార్గంలోనే మీ భవిష్యత్తును నిర్మించుకుంటున్నారని చెప్పడానికి ఈ సంఘటనలే నిదర్శనంగా నిలుస్తాయి. సంతానం కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న దంపతుల ఆశలు ఈ నెలలో ఫలించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ ఇంట్లో త్వరలోనే ఒక పసిపాప అడుగు పెట్టబోతోందని తీపి కబురు వినవచ్చు. అయితే వివాహం కోసం సంబంధాలు చూస్తున్న యువతీ యువకులు మాత్రం కొంచెం ఓపిక పట్టడం చాలా అవసరం. ఈ నెలలో గ్రహాల ప్రభావం వల్ల సంబంధాల విషయంలో ఒక రకమైన మాయ తెర అడ్డుగా ఉంటుంది. అంటే మీరు చూస్తున్న అబ్బాయి అమ్మాయి అసలు స్వభావం గాని, వారి కుటుంబ నేపథ్యం గాని మీకు పూర్తిగా స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. అందుకే ఏ సంబంధాన్నైనా పైపైన చూసి చూడగానే నచ్చేసిందని తొందరపడి మాట ఇవ్వకండి. కొంత సమయం తీసుకోండి, బాగా విచారించండి. ఈ ఆలస్యం మీ మంచికే అని గ్రహించండి. ఆ మాయ తెర తొలగిపోయి అంతా స్పష్టంగా కనిపించినప్పుడు మీ జీవితంలోకి సరైన వ్యక్తి సరైన సమయంలో తప్పక వస్తారు. చివరగా చెప్పేది ఏంటంటే, అక్టోబర్ 2025 మిథున రాశి వారికి అనేక మార్పులు తెచ్చే ఒక ముఖ్యమైన నెల. పాత లెక్కలను సరిచేసుకుంటూ కొత్త జీవితానికి సంబంధించిన లెక్కలను జాగ్రత్తగా వేసుకోవాల్సిన సమయం ఇది. కుటుంబ సంతోషాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూనే ఆర్థిక వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీకు అందిస్తున్న అవకాశాలను ధైర్యంగా అందిపుచ్చుకోండి. గ్రహాలు ఇస్తున్న హెచ్చరికలను గౌరవించండి. అలా చేస్తే ఈ నెల ముగిసేసరికి మీరు మరింత బలమైన, తెలివైన, పరిణతి చెందిన వ్యక్తిగా కొత్త ఆత్మవిశ్వాసంతో నిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.